Hi buddies, welcome to our channel Sports Jaga. It's exclusive. ధర్మశాలలో చెన్నై పంజాబ్పై ఘన విజయం సాధించింది. ఈ విజయంతో చెన్నై ప్లే ఆఫ్స్కి చేరువైతే పంజాబ్ ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకొని సేమ్ టీంతోనే బరిలోకి దిగ్గా చెన్నై ముఫ్తికర్ ప్లేస్లో శాంట్నర్ను తీసుకుంది. మొదట బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై మొదట్లోనే రహానే వికెట్ కోల్పోయిన రుతురాజ్ డారెల్ మిచెల్ విజృంభించడంతో పవర్ ప్లేలో 60 పరుగులు సాధించింది. ఈ దశలో రాహుల్ చహర్ తన తొలి ఓవర్లోనే రుతురాజ్ దీబాల్ను అవుట్ చేయగా నెక్స్ట్ ఓవర్లో హర్షల్ పటేల్ డారెల్ మిచెల్ను అవుట్ చేయడంతో 75 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది చెన్నై. పంజాబ్ బౌలర్లు మరింత కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో చెన్నై స్కోర్ మందగించింది. రవీంద్ర జడేజా ఒక్కడు తప్ప మిగతా బ్యాట్స్మెన్ అంతా ఫెయిల్ అవడంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లో 167 పరుగులు మాత్రమే చేయగలిగింది. ధోని నెంబర్ 9గా రావడం ఫస్ట్ టైం అయితే డకౌట్ అవడం మరో విశేషం. 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ వరుస వికెట్లను కోల్పోయి ఏ దశలోనూ గెలుపు దశగా సాగలేదు. ప్రభుసిమ్రాన్, శశాంక్ సింగ్లు తప్ప మిగతా ఏ బ్యాట్స్మెన్ రాణించలేకపోయారు. జడేజా బౌలింగ్లో కూడా దుమ్ము దులిపాడు. దీంతో పంజాబ్ 139 పరుగులు చేసి 28 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న రవీంద్ర జడేజాకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ బడీస్.